ఓకే ప్రియులరా, మనం ఈ యొక్క అభ్యసన కార్యక్రమాన్ని మనము ప్రారంభించి 2 సంవత్సరాల నుండి అభ్యసనమే నడుస్తూ ఉంది. అందులో ప్రధానంగా 4 నియమాలని మనం పెట్టుకున్నాము. ఈ 4 నియమాలు అభ్యసనలో చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మొట్టమొదటిది ప్రేరణా నియమం. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్ దాని గురించి తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత నియమం, దాని గురించి తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్, మార్గదర్శక నియమాన్ని గురించి తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ఫలిత నియమాన్ని మనం తెలుసుకుంటున్నాం. సో అందులో భాగంది మనం ప్రేరణకు గురయ్యాం. బైబిల్ చదవాలని, వర్తమానాలు చెప్పాలని, సంఘంలో మనం వాడబడాలని, లేకపోతే పరిచర్య చేయాలని మనం మంచి ప్రేరణకు గురయ్యాం. వెరీ గుడ్. ప్రేరణకు చాలా కారణాలు ఉంటాయి. అది అంతరంగ ప్రేరణ ఉంటుంది, బహిరంగ ప్రేరణ ఉంటుంది. సో ఆ ప్రేరణలో గురైన తర్వాత మనం వచ్చాం, నేర్చుకోవాలనుకున్నాడు. కానీ ఏకాగ్రత నియమం ఉండాలి. ఇక్కడికి వచ్చినట్టు ఏకాగ్రత ఉండాలి. ఎలా ఏకాగ్రత ఉంటుంది? ఏకాగ్రత లేకుండా మనల్ని తప్పించే అంశాలు ఏముంటాయి? చాలా విషయాలు ఉంటాయి. కొన్నిసార్లు శారీరక, కొన్నిసార్లు మానసిక, కొన్నిసార్లు ఆత్మీయ, కొన్నిసార్లు సాంఘిక, కొన్నిసార్లు కుటుంబ, ఎన్నో ఫ్యాక్టర్ పనిచేస్తుంటాయి. అయినా కానీ కూర్చుంటాం మనం. మీరంతా వింటున్నారని కూడా నేను ఎప్పుడు అనుకోను. అందరూ వింటున్నారని. కనుక ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడో విహరించవచ్చు, ఎక్కడే ఉండొచ్చు, ఎన్నో ఒత్తిళ్ళతో ఉండొచ్చు. ఇంటి దగ్గర ఎలా ఉంది, ఎప్పుడు వదులుతాడు, వెళ్దాం, 7:30 అయిపోయిందని మధ్యలో వాచీలు చూసుకునేవాడు కూడా కనపడుతుంటారు మాకు. సో అలాంటి ఏకాగ్రత నియమం. ఎలా ఏకాగ్రత ఉంటుంది? ఎందుకు మర్చిపోతుంటామో కూడా మనం నేర్చుకున్నాం. సో ఆ తర్వాత నేర్చుకున్నాక ఎలా నడవాలి? మిమ్మల్ని నడిపించేవాడు ఒకడు ఉండాలి, మిమ్మల్ని తీసుకెళ్ళేవాడు ఒకడు ఉండాలి. ఫాలో మీ, వెనకాల రావా, చూపెడతాను, నేను చేసింది ఎలాగో చూడు, ఒకసారి నేను ఎలా బోధిస్తున్నాను చూడు, లేకపోతే కొంతమంది దైవజనులు చూపిస్తాను నేను చూడు, వాళ్ళు ఎలా బోధిస్తున్నారు చూడు అని మనకు మార్గదర్శకత్వం ఇచ్చేవాళ్ళు కావాలి. అది మూడవ నియమం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. కనుక కంటిన్యూగా వరుసగా వచ్చేవాళ్ళకి తెలుస్తుంది ఈ యొక్క ఒరిజినాలిటీ అంటే నిజంగా దేవుడు అన్ని బైబిల్లో నుండి. ఇవన్నీ సైకాలజీలోని ప్రిన్సిపల్స్. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకం ఏమో. ఇంకోటి ఉంది కౌన్సిలింగ్ అని. మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ అంటే మంత్రణం. తెలుగులో మంత్రాలని కాదు, తెలుగులో అలాంటి పదం. కౌన్సిలింగే కరెక్ట్, బాగుంటుంది మనకి ఇంగ్లీష్లో. సో కౌన్సిలింగ్ కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు, కొన్నిసార్లు జారిపోయినప్పుడు, కొన్నిసార్లు ప్రోత్సహించడానికి, కొన్నిసార్లు వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి తెలిపి అందులో నడిపించడానికి, అట్లాంటికి కౌన్సిలింగ్ కావాలి. అందుచేత కౌన్సిలింగ్ కూడా మనం చూసాం. ఇక లాస్ట్దే రిజల్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ఫలిత నియమం. ఫలితం రావాలి మనకి, ఫలితం రావాలంటే అభ్యాసం సంబంధించి కొన్ని సూత్రాలు మనం తెలుసుకోవాలి. అట్లా పాటించినప్పుడు మనం మంచి ఫలితాలని మనం పొందుతాం. సో ఫలిత నియమంలో అభ్యసన సూత్రాలని మొట్టమొదటి థార్న్డైక్ గురించి మనం తెలుసుకున్నాం. థార్న్డైక్ అని ఆయన చేసిన ఒక ప్రయోగం. ఆ థార్న్డైక్ చేసిన ప్రయోగంలోని అభ్యసన సూత్రాలు, అతని ఇంటెలిజెన్స్ గురించి కూడా చెప్పాడు. ఆ ఇంటెలిజెన్స్లో 3 ప్రధానమైన ఇంటెలిజెన్స్ గురించి మనము చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ ఒకటి యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, దాని గురించి ధ్యానం చేసాం. అంటే మనము ఊహిస్తాం, ది యాబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో మనం అక్కడికి వెళ్తాము, వాళ్ళు కూర్చుంటారు, మనం ఆ తర్వాత ఒక పాట పాడుకుంటాం, ఆ తర్వాత నువ్వు బైబిల్ చదువు, తర్వాత నేను వర్తమానం ఇస్తాను, నా వర్తమానం ఏంటంటే ఈరోజు, అలాగే మనము మనసులోనే ఊహిస్తాం, మనసులోనే ఫ్రేమింగ్ చేసుకుంటాం. ది యాబ్స్ట్రాక్ట్ థింకింగ్, అది యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అనమాట. అది దేవుడు ఎంత అమూర్త ప్రజ్ఞ కలిగినాడంటే భవిష్యత్తుని ఎరుగున్నవాడు దేవుడు. ఆయన సార్వభౌమత్వంలో భవిష్యత్తు అనేది ఒక భాగం అంటాడు పేతురు తన 2వ పత్రికలో మొదటి 3 వచనాల్లో. ఆయన భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ఉంటాడు. ఇప్పుడు మన గురించి కూడా మంచి క్రియలు చేయవలెనని, అంటే సత్క్రియలు చేయవలెనని క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అనే పదానికి ఎఫెసీ పత్రిక 2:10లో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటికే అంటాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే పాల్సన్ ఈ పనులు చేయాలి అని దేవుడు ముందు ఫ్రేమింగ్, అది యాబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఆ తర్వాత మనం అది మెకానికల్ అయింది. ఇప్పుడు నడుస్తున్నాను, నేను చేస్తున్నాను, అది యాంత్రిక ప్రజ్ఞ. కనుక యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, తర్వాత మెకానికల్ ఇంటెలిజెన్స్, అది ఒక వస్తు రూప, అది ఒక యాంత్రిక రూపంలో వచ్చింది. ఇక 3వది సాంఘిక
ఇంటెలిజెన్స్ అంటే సమాజంతో ఎలా మాట్లాడాలి, సంఘంతో ఎలా మాట్లాడాలి, మనం వాళ్ళని మాట్లాడేటప్పుడు బుర్ర వాడాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, మనకి ప్రజ్ఞ ఉండాలి. దానికి మనం నమూనాగా 4 తీసుకున్నాం. మనం 4: 1 పేతురు ప్రసంగం, 2 స్టెఫన్ ప్రసంగం, 3 పౌలు ప్రసంగం అంత్యోక్యలో, 4వది పౌలు ప్రసంగం ఏథెన్స్లో. ఈ 4 వేరు భిన్నమైన వీటి కనెక్షన్ థియరీ అంటారు. దీన్ని కనెక్షన్ ఎలా సంఘంతో మనం కనెక్షన్స్ పెట్టుకోవాలి, అనుసంధాన సిద్ధాంతం అన్నమాట. అనుసంధానం ఎలా అనుసంధానం అవ్వాలని లూకా అపోస్తల కార్యాలు 4 రాశాడు. సో సమాజంతో ఎలా మాట్లాడు, మనం వెళ్ళిపోయి మనకు నచ్చిందంతా చెప్పేయటం కాదు, లేకపోతే మనకు వచ్చిందంతా చెప్పేయటం కాదు, లేకపోతే రాసుకున్నదంతా చెప్పేయటం కాదు. అక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం కలిగి ఉన్నారు, ఏంటి, ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చాము, వాళ్ళు ఏ ఉద్దేశంతో కూర్చున్నారు. కనుక ఇలాంటి అన్ని విషయాలు మనం ఇందులో చూసాం. పౌలు ఏథెన్స్లో, పౌలు పిసిదియాలోని అంత్యోక్యలో, స్టెఫను పరిశీలులంతా రాళ్లతో కొట్టి తను చంపడానికి వచ్చినప్పుడు చెప్పిన ప్రసంగం. అలాగే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. చాలా అద్భుతంగా క్లాసిఫికేషన్తో ముందు అసలు పరిస్థితులు ఏంటి, ఏ పరిస్థితిలో మాట్లాడాడు, అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఇవన్నిటితో మాట్లాడాం, మనం ధ్యానం చేసాం. అంటే ఏంటంటే ముందు అవన్నీ తెలుసుకొని మనం మాట్లాడాలి. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మనము ఒక పావులో అనబడిన ఒక శాస్త్రవేత్తన గురించి, ఇది 2వది. దీన్ని స్టిమ్యులేషన్ రెస్పాన్స్ థియరీ అంటారు. అంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి రెస్పాన్స్ వస్తుంది, గిల్లిన దాన్ని బట్టి ఏడుపు వస్తుంది, అంతే కదా. పెట్టిన దాన్ని బట్టే ఆవిలింత వస్తుంది, అంతే కదా. పిండి కొలిది రొట్టె, తిండి కొలిది తెనుగు, అదనమాట. అందుచేత అది ఎస్ఆర్ థియరీ, తోండకి చెప్పిన థియరీ అది. కనుక నువ్వు గంతులేస్తా ఉన్నావు, ఏదో అటేపు నెలకి పెట్టాడు, ఒక బాక్స్లో పిల్లిని పెట్టాడు, అటేపుని ఎలక పెట్టాడు, ఆ ఎలక తిరుగుతూ ఉంది, ఈ పిల్లికి ఆకలేస్తుంది, గొంతులేస్తూ ఉంది. గొంతులేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో మూలన మీట పెట్టాడు, ఆ మీట తగిలింది, టక్మని ఓపెన్ అయిపోయింది డోరు, బయటికి వెళ్ళి ఎలుకని తినేసింది. మళ్ళీ 2వ రోజు పిల్లిని అందులో పెట్టాడు, అది ఆలోచించి ఎక్కడ నొక్కితే వస్తుంది, ఇది ఓపెన్ అవుతుంది అని ఈసారి వెనక భాగంలో టచ్ అయిందని ముందు భాగం ఆపేసి వెనక భాగంలో గంతులేటి మొదలెట్టింది. ఒక చోట మళ్ళీ టచ్ అయింది. అలా వారం రోజులకల్లా చూస్తే పిల్లి దాని దగ్గరకు వచ్చి అలా నొక్కుతుంది. దానికి చెప్పలా నువ్వు ఎక్కడుంది మీటని. సో దాన్ని బట్టి థియరీ తయారు చేశాడు అనమాట, ట్రయల్ అండ్ ఎర్రర్, యత్న దోష పద్ధతి. మనం ప్రయత్నాలు చేస్తుంటే దోషాలు తగ్గుతాయి, పెర్ఫెక్షన్ అవుతుంది. ఒకేసారి రాదు, పాట పాడాలన్నా ప్రసంగం చేయాలన్నా ఆదివారం వచ్చేస్తే సర్వం వచ్చేది. ప్రతిరోజు నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ప్రతిరోజు బైబిల్ చదువుతుండాలి. యత్నాలు చేస్తున్నప్పుడు దోషాలు తగ్గుతాయి. కనుక యత్న ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్స్ చేస్తున్నా కాదు, ఎర్రర్స్ తగ్గుతుంటాయి. ఆ థియరీ ఎస్ఆర్ థియరీ. సో స్టిమ్యులేషన్ ఎంత ఉంటే రెస్పాన్స్ అంత ఉంటుంది. నువ్వు చేసే స్టిమ్యులేషన్, నువ్వు ఇచ్చే దీన్ని తెలుగులో ఉద్దీపన అంటారు, ఉద్దీపన. కనుక ఉద్దీపనల మీద ఆధారపడి ఉన్న ఈ థియరీ. సో ఇది ఎడ్యుకేషన్లో చాలా బాగా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి కూడా ఇది చాలా ఉపయోగం. మీరు ఎంత చేస్తే అంత గుర్తుంటుంది, ఎంత చదువుతా ఉంటే అంత బుర్రలో చేరుతుంటుంది. నువ్వు ఆటోమేటిక్గా బైబిల్లో నుండి ఆ రెఫరెన్స్ నువ్వు చెప్పగలవు, ఆటోమేటిక్గా దాన్ని నువ్వు సిద్ధం చేయగలవు. ఒకళ్ళు చెప్పేసిన ప్రసంగం అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చెప్పండి అంటే వెంటనే చెప్పగలను. ఎందుకు చెప్పగలవంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు దానికి. సో ఇప్పుడు మనం ఈ రష్యా చెందిన పౌలో అనబడిన ఒక శాస్త్రవేత్త, తను కుక్క జీర్ణాశయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు అనమాట. జీర్ణాశయం మీద రీసెర్చ్ తను తీసుకుంది, అందుకోసం ఒక కుక్కను తీసుకొని దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఒక కొత్త విషయాన్ని తను కనుక్కున్నాడు. ఆ కనుక్కున్న కొత్త విషయంలో మనం నేర్చుకునే సిద్ధాంతాలు ఏంటనేది ఇప్పుడు మనం కుక్కని అక్కడ కట్టేశాడు. దానికి తనకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కుక్క నోటికి అన్నీ పెట్టాడు. చాలా ఆకలితో ఉన్న కుక్క. అంటే అభ్యసనం ఎప్పుడైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళని జరుగుద్ది. నిద్రపోయేవాడిని తీసుకొచ్చి అభ్యసనంలో కూర్చోబెట్టకూడదు. ఈ ప్రిన్సిపల్స్ ఏవి పనిచేయి. నేను అలాగే ఉంటానండి, సంచి ఎప్పుడు ఆదివారమే తిడతానండి నేను అని వాడికి గది ఈ సిద్ధాంతాలన్నీ. అభ్యసనం చేస్తానన్నవాడికి
అంతే తప్ప అప్పటికప్పుడు నేను తయారవుతాను, పరిశుద్ధాత్ముడు నాకు అందజేసేస్తాడు కనుక నేను అనటానికి కుదరదు. దైవజనుడు సన్నద్ధుడే, ప్రతి సత్కార్యానికి కూడా పూర్ణంగా సిద్ధపడి కనుక పూర్ణంగా సిద్ధపడి ఉండాలి. మీకు చెప్పాలన్నా, ఎంత నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా పూర్ణంగా సిద్ధపడాలి. మనం మధ్యలో ట్రాక్అవుట్ అవ్వకుండా ఖచ్చితంగా ఏదైతే చెప్పాలనుకున్నా దాన్నే చెప్పడానికి, సమయాన్ని పాటించడానికి, వ్యక్తుల దగ్గర మనము ఖచ్చితమైన విషయాన్ని, సమాచారాన్ని ఇతరులకు పంచడానికి కోసం ఖచ్చితంగా పూర్ణంగా సిద్ధపడాలి. కనుక ఎక్విప్మెంట్తో అంతా రెడీ పెట్టి ఆకలితో ఉన్న కుక్కని, ఆ తర్వాత దానికి ఒక ఆహారాన్ని పెట్టాడు. ఆహారం పెట్టిన వెంటనే దీన్ని కట్టేశాడు కదా, ఆహారం పెట్టిన వెంటనే కుక్క నోట్లో లాలాజలం ఊరింది. దాన్ని కౌంట్ చూశాడు, ఎంత లాలాజలం ఊరిందని అనేది. దాని నోటికి ఒక మిషన్ పెట్టి, అదే ఒక ట్యూబ్ పెట్టి దాన్ని అందులో పెట్టాడు, కొలమానాన్ని. అందులో ఎంత లాలాజలం ఊరిందో చూశాడు. రైట్, అయిపోయింది. మళ్ళీ కుక్కర్ని భోజనం చేయించాడు. మళ్ళీ ఆకలేసి తెల్లారు, మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ ఈసారి పెట్టాడు. ఈసారి తెలివిగా ఏం చేశాడంటే, రెండవసారి ఆహారంతో పాటు గంట కొట్టడం మొదలెట్టాడు. ఎలాగా, దాంతోపాటు ఆహారానికి గంట కలిపాడు. అటు గంట కొట్టుకుంటూ దానికి ఆహారం పెట్టాడు. అది ఆహారాన్ని చూస్తూ ఉంది, పక్కన కూడా గంట వినబడతా ఉంది. రైట్, దానికి లాలజలం వరింది. సరే, దాన్ని కౌంట్ చేశాడు. సేమ్. మళ్ళీ 3వ రోజున మళ్ళీ ఆహారం పెడుతూ గంట కొట్టాడు. 4వ రోజున ఆహారం పెడుతూ గంట కొడుతున్నాడు. 5వ రోజున ఆహారం పెడుతూ గంట కొట్టాడు. 6వ రోజున తను ఒక వారం అయిపోయిన తర్వాత ఓన్లీ గంట కొట్టాడు. వెంటనే కుక్క నోట్లో లాలాజలం ఊరింది. ఎంత ఊరిందంటే, మొట్టమొదట ఆహారాన్ని చూసినప్పుడు ఎంత ఊరిందో ఇప్పుడు కూడా అంతే ఊరింది. ఎందుకు ఊరింది? అది దాని మీద రీసెర్చ్ చేశాడు. సో తను కుక్కకు నిబంధన చేశాడు అన్నాను. ఏంటి ఆ నిబంధన? ఆహారానికి బదులుగా గంటను పెట్టాడు అక్కడ. అలా బదులుగా పెట్టడానికి ఆహారంతో కలిపి అలవాటు చేశాడు. అలవాటు చేసి గంట కొడుతుంటే ఆ గదిలో నుండి అలానే ఊరిపోతుంది కుక్కకే. గంట అంటే అర్థం ఏంటి? గంట అంటే తనకే ఆహారం అన్నమాట. ఇది కృత్రిమం, ఇది సహజం. సహజానికి కృత్రిమాన్ని కలిపి నిబంధన తయారు చేస్తారు. నిబంధన అనేది ఒక సహజానికి ఒక కృత్రిమాన్ని కలిపి, సహజత్వాన్ని తీసేసి కృత్రిమాన్ని ఉంచి నిబంధనను కలిగేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు రొట్టె తీసుకున్నాడు. రొట్టె తీసుకొని ఇది నా శరీరం అన్నాడు కదా, ఇది నా శరీరం. ఆయన ద్రాక్షారస పాత్ర తీసుకున్నాడు, ఇది నా రక్తం అని అన్నాడు. అర్థమైందా? యేసు ప్రభువు శరీరము ఉండగా శరీరాన్ని పరిచయం చేశాడు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ అసలైన ఆహారము, ఇక్కడ నిబంధన ఆహారం, అది తెలుసుకోవాలి. నిబంధన ఆహారం. సో నిబంధన ఆహారం అనేది ఒక నిబంధనను ఇక్కడ కలుపుతున్నాడు. అసలైంది లేనప్పటికీ కూడా ఈరోజు ఆయన రొట్టె అలాగా ప్రార్థన చేసి మనం అన్నప్పుడు ఆయన శరీరంగానే మనం భావిస్తాం. దానికి బదులుగా అందుకే ప్రభు అన్నాడు, ఒక కొత్త నిబంధన చేస్తానని. నిబంధన అని పదం వాడాడు అక్కడ. దట్ ఈస్ ద కండిషన్ అంటారు. ఒక దానికి కండిషన్ అని పేరు పెట్టాడు అనమాట. కండిషన్. పిల్లలకి ఫస్ట్ డే స్కూల్కి వచ్చినప్పుడు చెప్తారనమాట, ఫస్ట్ బెల్ కొట్టినప్పుడు మీరు ఇక్కడికి రావాలి నాన్న. నోటితో చెప్పట్లా, నోటితో ముందు చెప్పాడు. అదిగో వినపడుతుందిగా మీకు గంట, ఇక్కడ నుండి రండిరా అని పిలవను. ఏం కొడతాను నేను? గంట కొడతా. గంట కొడితే ఫస్ట్ బెల్ మోగిందంటే స్కూల్లోకి వచ్చి ఉండాలి మీరు. 2 స్కూల్లో ఉంటారు, గదుల్లో కూర్చొని ఉంటారు, మీరు అన్నీ తుడుచుకొని రెడీగా ఉంటారు. సెకండ్ బెల్ కొట్టారనుకోండి, సెకండ్ బెల్కి మనం అందరం బయటికి రావాలి, ప్రేయర్లో ఉండాలి. సెకండ్ బెల్ నువ్వు వచ్చి ప్రేయర్లో నిలబడు అంటలా. సెకండ్ బెల్ ప్రేయర్లో నిలబడాలి అని బోధిస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ మాట బదులు గంట పెట్టాం, ఆహారానికి బదులు ఇక్కడ ఏం పెట్టాడు? గంట పెట్టాడు. నువ్వు బోధించకుండానే గంటే బోధిస్తుంది. అక్కడ నీకు ఆహారం ఉంది అననే అభిప్రాయం కుక్క కలిగి లాలాజలం ఊరిపోయింది. సో ఇప్పుడు అనుకున్నాడు అనమాట, అభ్యసనలో పిల్లలకి ఒక మాటతో భయాన్ని నేర్పచ్చు. కొట్టనవసరంలా, కొట్టినంత కదా. బెల్ కొడితే సెకండ్ బెల్ వచ్చేసేస్తారు, అందరూ బిలబిల వచ్చేస్తారనమాట. థర్డ్ బెల్ అంటే క్లాస్లో ఉండాలి.
నిబంధన గుర్తులు ఇవి. ఏ గుర్తులు? నిబంధన గుర్తులు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఒకసారి పైకి చూడు అన్నాడు నోవహుతో. అక్కడ ధనస్సు కనబడుతుంది, అదే గుర్తు, నా నిబంధనకు గుర్తు. దాన్ని చూసినప్పుడల్లా నీకు నా నిబంధన తెలియాలి. అది నిబంధన అంటే. అక్కడున్న గుర్తు వెనుక కారణాలు ఉంటాయి అన్నమాట. ఈ గంటకి కారణం ఆహారమే. ఆహారాన్ని నిబంధనతో కలిపాడు. మూడోసారి ఆహారం లేదు అక్కడ, గంట కొడితేనే రెస్పాన్స్ వచ్చేసింది. ఇంతప్పుడు పిలిచినప్పుడు 2 క్లాసులో ఉన్నట్టండి మనం అని పిలిచాడు. ఈసారి పిలవను రాబాయ్, గంట కొడుతున్నానంటే. దేవుడు శరీరధారిగా ఉండి మాట్లాడాడు. శరీరధారిగా ఉండి మాట్లాడాడు. ఇప్పుడు శరీరధారిగా యేసుప్రభు ఉండి అందరితో మాట్లాడాడు. ఆయన మాట వినపడుతుంది. ఇప్పుడు ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఏం వినపడుతుంది? ఆయన మాట వినపడుతుంది. కానీ యేసయ్య మాటగా నువ్వు దాన్ని గుర్తించగలగాలి. దానికి కావలసిన ప్రిన్సిపల్స్ చెప్పు. నువ్వు గుర్తించలేదంటే యేసయ్యతో నీ సంబంధం లేకుండా పోయింది. ఈ రెండిటికి మధ్య కనెక్షన్ సరిగ్గా లేదని అర్థం. అంటే అర్థం యేసయ్య మాటతో నువ్వు కనెక్టింగ్ లేవు. అలా కనెక్టింగ్ కనుక నువ్వు ఉంటే యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయినా ఆయన మాట నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. అది నిబంధన అంటే. ఒక దైవజనుడు చెప్పిన మాట మన జీవితాన్ని నడిపిస్తుంది. ఒక మాస్టర్ చెప్పిన మాట పిల్లోడికి భయం పుట్టిస్తుంది. ఒక అసైన్మెంట్ చేయమనంటే ఇంటికి వచ్చేసి చేతులు పనిచేస్తున్నాయి ఆ అసైన్మెంట్ చేయాలని. పిల్లలు నిద్ర లేకుండా మాస్టర్ లేడక్కడ అని మాటే గింగురమంటుంది. ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టి నిబంధన ఉంటుంది. ఇది నిబంధన అంటే ఏంటో తెలిస్తే అప్పుడు ప్రిన్సిపల్స్ మనకు అర్థం. ఇప్పుడు నిబంధన అంటే అర్థమైంది. దీనికి పేర్లు పెట్టాడు అనమాట. ఆ పేర్లు చెప్పాను నేను. మొట్టమొదటిది లాలాజలం ఊరటం అనేది. దీన్ని అంతటిని దేంతో తీసుకున్నాడు? రెస్పాన్స్తో రీసెర్చ్ చేశాడు. తోరణి రెండిటితో చేశాడు. కానీ పౌలు దానికి సంబంధించిన స్టిమ్యులేషన్తో చేశాడు. అంటే అక్కడ ఆహార పదార్థాన్ని కేంద్రంగా తీసుకున్నాడు. ఆహార పదార్థానికే గంటను కలిపాడు. ఆయన రప్పిస్తుంది రెస్పాన్స్, అక్కడ మారుస్తుంది స్టిమ్యులేషన్. దీన్ని ఉద్దీపన అంటారు. పదార్థాన్ని ఉద్దీపన అంటే మనల్ని ఏదైతే ప్రోత్సహిస్తుందో. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెళ్తున్నారు, పిల్లలతో చెప్పారు, నాన్న అది ప్రమాదం, అందుచేత రెడ్ గుర్తు పెట్టారు అక్కడ. రోడ్డు పక్కకు మరలింపబడినది, ఆగండి అని పక్కనే పెట్టారు, ఎర్ర గుర్తు పెట్టారు. అంటే రెడ్ గుర్తు అనేది ఏంటన్నమాట అర్థం? ప్రమాదం. ప్రమాదం అని రాయనవసరంలే, రెడ్ గుర్తు ప్రమాదం అని బుర్రలో ఉంటే చాలు. అది అలవాటు చేయాలి ముందు మనం. ఏమైనా అలవాటు చేస్తాం? ఎరుపు ప్రమాదానికి గుర్తు, డేంజర్కి గుర్తు. డేంజర్ ఎర్ర గుర్తు ఎక్కడున్నా ట్రాఫిక్ సిగ్నల్స్లో మనం ఏం చేయాలి? ఆగాలి అని. ఆగాలి అని చెప్పనవసరంలా, రెడ్ అలా ఉన్న వెంటనే మనకు ఆగిపోతాం. ఎందుకో తెలుసా? ఆగాలి మాట ప్లస్, మీకు అక్కడ అర్థం అవ్వాలి. ఆగాలి అనేది మాట ప్లస్ మాటకి గుర్తు. మాటకే గుర్తు. మాట ఇప్పుడు లేకపోయినా మాట స్థానంలో ఏం పెట్టాం? ఇప్పుడు గుర్తు పెట్టాం. అది నిబంధన. అక్కడ మాట్లాడకపోయినా రెడ్ ఉంటే టక్కన అయిపోతుంటాయి మౌనంగా. ఇప్పుడు ఎలా మారుతున్నా చూడండి. శరీరధారిగా వచ్చిన ఆయన మాట చెప్పలేడు, ఓకే. ఈ మాట శరీరధారిగా ఆయన ఆరోహణమై మహిమ స్వరూపంతో ఆయన వెళ్ళిపోయినా కూడా మాట స్టిమ్యులేషన్ ఉంది. ఇప్పుడు మాట ప్లేస్లో గుర్తు కూడా పెట్టారు, సిలువ గుర్తు పెట్టారు. మీరు సిలువ గుర్తు. ఇప్పుడు మాట్లాడట్లా, గుర్తు చూపించారు అంతే. గుర్తు చూపిస్తే ఆ గుర్తే మీకు చెబుతుంది. ఏమని చెబుతుంది? యేసుప్రభు మన కోసం మరణించాడు, యేసుప్రభు మన కోసం చచ్చిపోయాడు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు అని. జాగ్రత్త గమనించాలి. గుర్తు.
ఈ గుర్తుకి మీరు ఆలోచన కలిపారు, మీరు మోకరించారు. ఈసారి గుర్తు కూడా లేదు. మీరు అలా మోకరించిన వెంటనే మీకు సిలువ కనబడుతుంది. ఆ సిలువలో యేసు ప్రభు మరణించిన విషయం కనబడుతుంది. ఆయన శరీరధారిగా వచ్చి చేసిన కార్యక్రమాలను కనబడుతున్నాయి. ఇదంతా నిబంధన ప్రాసెస్. ఇప్పుడు మీకు అర్థమైంది? అక్కడది లేకపోయినా దాని స్థానంలో ఇక్కడ చెప్పిన ఈ 3 విషయాలు బాగా గమనించండి. ఒక విషయానికి మాట కలిపాం, ఇక్కడ మాటకే గుర్తు కలిపాం, ఇక్కడ గుర్తుకి ఆలోచన కలిపాం. అర్థమైందా ఈ విషయం? ఆయన లేకపోయినా ఆయన మాట మనకు వినబడుతుంది. ఆ మాటతో పాటుగా మనం గుర్తు పెట్టుకున్నాం, బైబిల్ పెట్టుకున్నామండి. ఇది ఆయన మాట. ఆయన మాటగా బైబిల్ని మనం గుర్తుగా పెట్టుకున్నాం. సో నీకు మాట వినిపించకపోయినా ఈ గుర్తు కనపడుతుంది. ఈ గుర్తు నువ్వు తలుచుకుంటున్నావు అంతే అంతే. కనుక ఇక్కడ ఒకవేళ మాట నీకు ఇక్కడ లేకపోయినా నిబంధన ఉంది కనుక అది నిబంధన గుర్తు. అందుకనే నిబంధనకు గుర్తులు ఇచ్చాడు. బైబిల్లో చాలా నిబంధనల గుర్తు. కొన్నిసారి మనం కమ్యూనికేషన్లో మెమరీలో చెప్పుకున్నాం. మనం మెమరీలో అసలు దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకిచ్చిన ఈ నిబంధన గుర్తులు ఏంటి, ఏమేం గుర్తులు ఇచ్చాడు, దేన్ని పాత నిబంధనలో వాళ్ళు వాడారు. కనుక దాన్ని ఇదిగో చిగురించిన అహరోను కర్ర ఉందనుకో, ఆ కర్రనే ఉన్నాయంటే ఇది అందులో పెట్టు, అందులో పెట్టే. అది ఆ చిగురించిన అహరోను కర్రను చూసిన వెంటనే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు, తిరుగుబాటుదారుల్ని ఆయన అణుస్తాడు, ఆయన ఏర్పాట్లు ఉన్నారు చిగురిస్తాడు. అది అక్కడ కనపడేది కర్రే. మీకు అర్థమైందా? ఆ విషయాలకి కర్రను తీసుకొచ్చి మందసంలో పెట్టమన్నాడు. మందసంలో ఎక్కడికి వెళ్ళిన మందసం ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకుంటూ ఉండాలి. ఇదిగో నేను మిమ్మల్ని ఇదిగో ఇంత బాగా నడిపించాను కదా, నడిపించినప్పుడు మరి దానికి గుర్తుగా దేవుడు మమ్మల్ని పోషించాడు, పరలోకం నుండి దేవదూతల ఆహారం మాకు పెట్టాడు అంటే గుర్తుగా బంగారు పాత్రలో మన్నా పెట్టండి అన్నాడు. గుర్తుగా అక్కడ చెబుతాడు. ఆనవాలుగా అనే పదం వాడాడు. అక్కడ ఏం వాడాడండి? ఆనవాలు. సో ఇవన్నీ కూడా నిబంధనకు సంబంధించినవి. ఆనవాలు, గుర్తు. ఈ లోకంలో ఎవడో అలాగా పశువుల తొట్టులో పరుండి పెట్టడం అంటే ఎవడైనా సరే ఎంత భేదోడైనా అందులో పడుకోబెట్టడం. కానీ మీకు గుర్తు చెప్తున్నానే, మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి, దానికి ఇదే మీకు ఆనవాలు. అంతే. వాళ్ళు ఎక్కడైనా అలా కనబడితే ఇంకా ఆయన తెలిసిపోద్ది వాళ్ళకి. అదే ఆనవాలు. మాట పోయింది, ఈసారి గుర్తు కనపడుతుంది అక్కడ. అదేం కనపడుతుంది? ఒక శిశువు పొత్తిగుడ్డలు చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండట మీరు, అది ఆనవాలు అని చెప్తాడు. ఆనవాలు. కనుక మీ అన్నయ్యళ్ళు క్షేమంగా ఉన్నారు లేదా, ఒక చిన్న ఆనవాలు వెనక్కి తీసుకురారా అంటాడు వాళ్ళ డాడీ దావీదుతో. ఒక ఆనవాలు వెనక్కి తీసుకురా అంటే వాళ్ళు క్షేమంగా ఉన్నాం మేము అని అంటానికి. సో దేవుడు అందుకోసం నిబంధన, ఇది నిబంధన చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ నిబంధన ఉంటుంది. వివాహానికి నిబంధన ఉంటుంది. ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు మా దగ్గరే ఉంటామని, ఇది పూర్తయ్యేంత వరకు కూడా సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ఉండటానికి మేము అంగీకరిస్తున్నామని నిబంధన సంపన్యమంటారు. నిబంధన అది. సో ఆ నిబంధన ఏం చెప్తుంది? ఆ కాగితం అదే. కాగితం ఏం చెబుతుందంటే కార్యాన్ని చెబుతుంది. రొట్టె ఆయన శరీరాన్ని చెబుతుంది, ద్రాక్ష రసం ఆయన రక్తాన్ని చెబుతుంది. బైబిల్ ఆయన మాట చెబుతుంది, అందులో దాగున్న క్రీస్తును చూపిస్తుంది. దట్ ఈజ్ నిబంధన. అది లేనోడికి అది సామాన్యమైన పుస్తకం. నిబంధన లేదు కనుక బైబిల్ని కాల్చేశాడు. బైబిల్ ఎందుకు కాల్చేశాడు? చర్చిని ఎలా కూల్చేశారు? చర్చి మనం అందరం కూడుకునేది. దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుడు ఉండే స్థలం, మనం ఉన్నప్పుడు దేవుడు ఉండే స్థలం అది. కనుక అది మందిరం అయింది. కనుక వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ నిబంధన లేదు. నిబంధన లేదు గనుక వాళ్ళు చర్చిలు కూల్చేశారు. ఇప్పుడు మీకు అర్థమైందా నిబంధన ఎంత ప్రాముఖ్యమో? మీరు నిబంధన చేసుకోండి. అలా నిబంధన చేసుకుంటే దేవునితో నిబంధన చేసుకోండి. సో ఆ నిబంధన శాశ్వతమైన నిబంధన. అందుకని ఇంత క్రితం కాగితాల్లో లేకపోతే తోళ్ళ మీద లేకపోతే రాతి పలకల మీద వీటి మీద రాసిన ఆ దేవుడు కొత్త నిబంధనలు ఏమంటాడంటే
అలా కుదరదు. హృదయాల మీద రాస్తా, మనస్సు అనే పెట్టిలో పెడతా అన్నాడు. హెబ్రీ పత్రిక 8:10. సో ఇప్పుడు నిబంధన ప్రిన్సిపల్స్ చూద్దాం. సో నిబంధన ప్రిన్సిపల్స్లో అంటే అక్కడ ఏమన్నాడు, ఆ దినములైన తర్వాత 8:10 హెబ్రీ పత్రిక, ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, నిబంధన అన్ని చోట్ల అదే పద్ధతే. నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద వాటిని నేను రాస్తాను. అది నిబంధన. కనుక హృదయాల మీద రాస్తే కనబడదు, అది నమ్ముతున్నాను అంతే. హృదయాల మీద రాస్తున్నాడు అని. ఎస్, రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. మనస్సు అని పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అవి గుర్తొస్తూ ఉంటాయి నిబంధనలు. సో అది నిబంధన. ఈ నిబంధనకి కొన్ని సూత్రాలు చెప్పాడు. పావులో చెప్పిన 5 సూత్రాలు మనము చూద్దాం. సో రష్యా శాస్త్రవేత్త అండి, ఈ ప్రాసెస్ ఒకటి నోట్ చేసుకోండి. కుక్క ఆహారం, కుక్క దగ్గర లాలాజలం ఊరింది, సహజ ప్రతిస్పందన అంటారు దీన్ని. సహజ ప్రతిస్పందన, దీనికి సహజ ఉద్దీపన అంటే రెస్పాన్స్. ఇది సహజ ఉద్దీపన, ఇది సహజ ప్రతిస్పందన. సో ఆహారం పెట్టినందుకు రెస్పాన్స్ వచ్చింది. ఆహారంతో పాటు ఇక్కడ నిబంధనకు సంబంధించిన ఆహారం పెడుతున్నాడు, దానికి కలుపుతున్నాడు అనమాట. ఇది కృత్రిమ, దానికి సహజాన్ని కలిపాడు, మళ్ళీ ప్రతిస్పందన వచ్చింది. సేమ్ స్పందన వచ్చింది. ఈసారి ఓన్లీ గంటే కొట్టాడు, అయినప్పటికీ కూడా ప్రతిస్పందన సేమ్ వచ్చింది, అంతే వచ్చింది. కనుక నిబంధన ద్వారా కార్యాలు చేయొచ్చు. నిబంధన ద్వారా మేస్టర్ ఉండవసరం లేదు. ఆ మేస్టర్ పిల్లోడితో నిబంధన చేస్తే, ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆత్మ మాత్రం మనలో ఉన్నాడు. ఆయన చేసిన నిబంధన మనతో ఉంది కనుక ఆ రెస్పాన్స్ మనం పొందవచ్చు. నిబంధన చేస్తే నిబంధన లేదనుకోండి, రెస్పాన్స్ ఏముంటుంది? మీలో ఉండదంతే, మన ఇష్టం. ప్రామిస్ చేసామనుకోండి, నిబంధన అది ప్రామిస్, నిబంధన. దేవుడు మనతో ప్రామిస్ చేశాడు, ఆయనతో మనం కూడా ప్రామిస్ చేశాం. బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమంటారు? యేసు నమ్మాను, ఆయన నిన్ను నడిపిస్తాడని నమ్ముతాను, ఆయన నీ సొంత రక్షణ అంగీకరించాడు, ఆయన తిరిగి లేచాడని, ఆయన సజీవుడిని దేవుడు నమ్ముతున్నాను, ఆయన మన పరిశుద్ధాత్మ ఇచ్చి నడిపిస్తాను నమ్ముతున్నాను, చచ్చిపోతే పర్లోకం నమ్ముతున్నాను. సో నమ్మేసాం, మనం ఆయనతో ప్రామిస్ చేసేసుకున్నాం. మనం ఈ నిబంధన మనతో ఉంటే యేసు ప్రభుతో మనం ఉన్నామని నిబంధన అంటే చాలు. ఇది మన స్పిరిచువల్ కాంటెక్స్ట్కి చాలా ఈ ప్రిన్సిపల్స్ చూద్దాం మనం. రైట్, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ జనరలైజేషన్ అంటే సామాన్యీకరణ. నిబంధన ఏర్పడిన తర్వాత ఇతర వాటి విషయాలలో కూడా ఈ నిబంధన ఉపయోగపడుతుంది. ఇతర విషయాల్లో కూడా అది ఆయన చేసింది. ఉదాహరణకి అంటే కుక్క మీద తను చేసిన ప్రయోగం ఉండేది, కుక్క జీర్ణాశయం. ఇప్పుడు ఇందాక మనం చూసాం, శరీరధారిగా ఉండి మాట చెప్తూ వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాట పనిచేస్తుంది. ఆ మాట మాట్లాడుతాడు. ఇక్తూస్, ఇక్కడే మీటింగ్ జరుగుతుంది అని ఒక గుర్తేసి వాళ్ళంతా కూడుకునేవాళ్ళు. ఆ చేప గుర్తు చూసినప్పుడల్లా అందరూ కిందకెళ్ళి అక్కడ కూడుకునేవాళ్ళు. ఆ రోజు అది మా అపోస్తలు ఒక గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ గుర్తు ఇక్కడ ఇది జరుగుతుంది అంటానికి గుర్తు, వాళ్ళకి కోడ్ అది. స్కౌట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్కౌట్ తెలుసా మీకు? స్కౌట్ అని ఒక నేర్పిస్తారు పిల్లలకి, చక్కగా ఉంటాను. ఎన్సీసీ ఒకటి, దానికంటే నువ్వు 10th లోపు అంతా స్కౌట్ ఉంటుంది. స్కౌట్ గుర్తు ఏంటంటే వాడు స్కౌట్ అని తెలియటానికి ఒక గుర్తుంటుంది అనమాట, వీడు స్కౌటా కాదని. సెకండ్ ఎలా తీసుకుంటాడు? శాల్యూట్ వెళ్ళినాడు. సో ఇలా తీసుకున్నాడంటే ఇలా శాల్యూట్ చేశాడు, స్కౌట్ అన్నాను కనుక వీడు స్కౌట్ పర్సన్ అనేది. దట్ ఈస్ కోడ్. వాళ్ళకి అలా కోడ్ ఇస్తారనమాట. ఇది ఇలా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి కోసం అదొక నిబంధన. అలా చేయాలి. ఇవన్నీ నిబంధన గుర్తులు. అది మా అపోస్తలు ఈ నిబంధన పెట్టుకొని, ఇక్కడ జరుగుతుంది కూడిక, ఈరోజు ఇక్కడ కూడిక జరుగుతుంది, ఇంటింటా కూడుకోవచ్చు అన్నప్పుడు ఎక్కడ కూడుకుంటున్నా కనుక్కోలేకపోయేవాళ్ళు వాళ్ళు. కానీ ఇది గుర్తు, అందరికీ ఎదురయ్యేవాళ్ళు. ఎలాగంటే ఎక్టూస్, ఆ యొక్క ఆ చేప ఆకారం వేసి అది గుర్తు అనమాట ఆ రోజుల్లో. సో తను చేసిన ప్రయోగాల్లో మొట్టమొదటిది ఏంటంటే సామాన్యీకరణ.
సామాన్యీకరణ అంటే జనరలైజేషన్. దేవుని ప్రేమని నువ్వు పొందావు, ఓకే? ఈ ప్రేమని అందరికీ చూపించడం, అది జనరలైజేషన్. అంటే సామాన్యీకరణ చేసావు. అది అలవాటు అండి. అందరిని అలాగే ప్రేమిస్తాడు, అందరికీ అలాగే ఇస్తుంటాడు. చిక్కమణి గారు అందరికీ ఇస్తాను ఉంటాడు ఆయన. ఎవడొచ్చినా ఎవడో పుస్తకం ఇస్తాను ఉంటాడు ఆయన. ఒక మంచి పవర్ఫుల్ గ్రంథం ఇచ్చారు ఒక ఆయనకి, చాలా ఖరీదైంది, అది 8,700 ఎంతో ఉంది. ఆ టైంలో చేంజ్ చేస్తున్నావా అని అడిగారు జాన్సన్ వస్తే. నేను సెంట్రల్ పరిచయలో అంటున్నాను కదండి, వెరీ గుడ్. ఈ మధ్యన నాకు గ్రంథం ఇచ్చారయ్యా, అది హీబ్రూ టు ఇంగ్లీష్ ఉంది, చాలా చాలా ఇలాంటి ఉపయోగం, తీసుకోది గిఫ్ట్ ఇస్తున్నా. ఎన్నోసార్లు అక్కడ చూడటం, చదువుకుంటూ మళ్ళీ పెట్టి రావడం, అదేంటి అది ఇస్తాడైనా. ఆ జిజ్ఞాస, అంకుల్ ఇదేంటి అంకుల్, ఎవరు ఇచ్చారు అంకుల్, ఏంటి అంటే, సార్ రైట్, నీకు నా పుస్తకాలు ఇస్తున్నాను చూడు, ఇదిగో నా పుస్తకాలు ఇదిగో. సో ఇవ్వడం నేర్చుకున్నాడు ఆయన, అన్నీ ఇవ్వడం ఆయనకు అలవాటే. జనరలైజేషన్ అది. అన్ని విషయాలు ఇస్తాను ఉంటాడు ఆయన, ప్రేమను అందిస్తాడు ఉంటాడు ఆయన, పుస్తకాలు ఇస్తుంటాడు ఆయన, కొంతమంది కవర్లో పెట్టి అందజేస్తుంటాడు ఆయన, ఇవ్వడం. సో జనరలైజేషన్, ఒకసారి నేర్చుకున్న విషయం అనేక విషయాలకు ఉపయోగపడితే ఈ నిబంధన, అది జనరలైజేషన్ అని అర్థం. ప్రేమ ఉంది, ప్రేమని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే సరిపోదు, నువ్వేం చేయాలి, నీ పురుగుణ్ణి ప్రేమించాలి అన్నాడు. ఇప్పుడు అర్థమైందండి. దాన్ని జనరలైజ్ చేయాలి అన్నిట్లో. యేసుప్రభు వచ్చామన్నాడు, నేను ఈ ప్రేమ కేవలం యూదులకు మాత్రమే కాదు. ఏమన్నాడు అక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10:16 ఏం చెప్పాడైనా? అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి? ఇదిగో నాకు వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను తోలుకొని రావాలను, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడు నగును. యోహాను సువార్త 10:16లో ఆయన ప్రేమ అందరికీ పంచాడు, ప్రేమ అందరికీ. నెక్స్ట్ యూదులకు మాత్రమే కాదు, అందరికీ. దట్ ఈస్ జనరలైజేషన్. వీళ్ళ కోసమే కాదు రాబాయ్, అందరి కోసం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి, అందరికీ ప్రభు యేసుక్రీస్తు. ఈ విషయం భక్తులకు కూడా తెలిసింది. పేతురు అన్నాడు, పేతురు అప్పుడు దాకా పెద్ద నిష్ఠాగరిష్ఠుడు, యూదుల కోసం అనుకున్నాడు కదా. కొర్నేలి దగ్గరికి దేవుడు పంపటం కోసం అతన్ని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 వచనాలలో, అపోస్తల కార్యాలు 10, 34, 35లో దేవుడు అతనికి అంతకు ముందుగానే ఒక అద్భుతమైన ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో పేతురు అర్థం చేసుకున్నాడు. ఇట్లా చంపుకొని తిను అన్నాడు. చతుష్పాద జంతువులు, కీటకాలు అన్నీ ఉన్నాయి, చంపుకొని, అయ్యో అపవిత్రం అన్నాడు పేతురు. నేను పవిత్ర పరిస్థితి నువ్వు ఇవ్వడానికి ఏంటి అన్నాడు దేవుడు. నేనే ఆ పవిత్ర పరిస్థితి అట్లా. ఎందుకు చెప్పాడు అది? ఎందుకు చెప్పాడు ఆ విషయం? ఎందుకు చెప్పాడంటే, అన్యులుగా మీరు చూస్తున్న వాళ్ళని నేను ప్రేమించా, నీకు బాధ ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? ఆ మాట దేవుడు ఎప్పుడైతే చెప్పాడో కింద నుండి ఇద్దరు వచ్చారు. సార్ మమ్మల్ని కొర్నేలికి పంపాడు సార్, కొర్నేలి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు సార్. కొర్నేలికి పేతురు వస్తున్నాడని, పేతురు గారు కొర్నేలి దగ్గరికి వెళ్ళాలని దేవుడు చెంపించి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొర్నేలి అన్యుడు. కొర్నేలి దగ్గరికి వెళ్తే ఫస్ట్ అంటాడు, వెళ్ళిన వెంటనే, దేవుడు పక్షపాతి కాడని నాకు ఈరోజు తెలిసింది, ఇప్పుడు తెలిసింది నాకు. చూసారా? జనరలైజేషన్ అవ్వాలి నీ ప్రేమ, అన్నిటిల్లో కనబడాలి. శ్రద్ధ ఉందనుకోండి, ఇక్కడొక్కటే శ్రద్ధ కాదు, అన్నిట్లోనూ శ్రద్ధ, అన్ని విషయాల్లో శ్రద్ధ. దట్ ఈస్ జనరలైజేషన్. ఒక నిబంధనకు గురైతే ఒక వ్యక్తి అన్నిటిలోనూ జనరలైజేషన్ అవుతాడు. ఇప్పుడు నీకు భక్తి ఉందనుకోండి, కేవలం ఆదివారం భక్తే, ఆదివారం నాడే కాదు, అన్నిటికీ జనరలైజ్ అవ్వాలి. ప్రేమ జనరలైజ్ అయింది యేసుప్రభు. ఇంకా మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, అక్కడ 44వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అక్కడ యేసుప్రభు చదువు.
ప్రేమ అందరి కోసం, నేను అందుకోసమే ఇలా ప్రేమిస్తున్నానని మనకి నేర్పించాడు యేసు ప్రభు. మనకి మాదిరిగా చాలా విషయాలు చెప్పించాడు యేసు ప్రభు. మంచి సమరైన స్టోరీ అదేంటండి అక్కడ ఆ స్టోరీ ఎందుకు చెప్పాడు? మంచిది. నీ పొరుగోడు ఎవడో చెప్పు అని అడిగాడు. ఎవడు నీ పొరుగోడు? యూదుడైన యాజకుడా, యూదుడైన లేవీయుడా, ఎవడో నీ వాళ్ళే ఎవరు కూడా నీకు సహాయం చేయలేదు, కానీ ఒక అన్యుడు వచ్చి నీకు సహాయం చేసాడు. ఎవడో నీ పొరుగోడు, నీకు సహాయం చేసేవాడే నీ పొరుగోడు కదా. అంచేత సహాయం వైట్ కావాలి. నేను ఆ యాజకుడు ఏం చేశాడు? నేను మా వాళ్ళకే నేను పరిచయం చేసుకోవాలి. లేవీడు ఏమనుకున్నాడు? నేను నా మందిరాల్లోనే నేను సేవ చేసుకోవాలి. పక్కడు చేయవా నువ్వు? అందుకే లూకా స్వార్త 10వ అధ్యాయం 30 నుండి 37 వచనాలు. కనుక అపోస్తలుల గారు 10:34 పేతురు. గలతీ పత్రిక 3:28 ఏమంటాడు అక్కడ? గలతీ పత్రిక 3:28 యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, తర్వాత దాసుడని లేదు, యజమానుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ క్రీస్తునందు ఒకటే ఉన్నారు. అంటే జనరలైజేషన్ అండి. యేసు ప్రభు ప్రేమ జనరలైజ్. నీ సర్వీస్, నీ సేవ నిబంధన ఉంటే సుమా అది నువ్వు అలా కట్టుబడి ఉన్నావు అనుకోండి, ప్రభువుకు అలాంటి కట్టుబడి ఉన్నావు అనుకోండి, అక్కడంతే. ఇక్కడ నిబంధన జనరలైజ్ ఎలాగైందనేది ఇక్కడ మనం చూద్దాం. ముందు ఆహారం పెట్టాడు, ఆహారంతో రెస్పాన్స్ వచ్చింది. రెండవది ఆహారాన్ని తీసేసి గంట పెట్టాడు, గంటకి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి గంటతో పాటు బజర్ నొక్కుతున్నాడు. బజర్ కర్ర కర్ర అలా బజర్ నొక్కుతున్నాడు అనమాట. ఈసారి గంట కూడా తీసేశాడు. గంట తీసేసి బజర్ నొక్కాడు. బజర్ నొక్కినా కూడా లాలాజలం వచ్చింది. అంటే అది స్టిమ్యులేట్ అవుతుంది. ఉన్నతమైన నిబంధన అంటారు. ఉన్నత నిబంధన. యేసుప్రభు వెళ్ళాడు. మాట మనం చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ మన ఎదుట ఉన్నప్పుడల్లా నువ్వు నిబంధనకు గురవుతున్నావు. ఈసారి బైబిల్ లేదు. ఇప్పుడు లోపల నువ్వు నిబంధనకు గురవ్వాలి. బైబిల్ చూసినప్పుడు నిబంధన కాదు. అంటే మనం ఏమవుతున్నాం? అత్యున్నతమైన నిబంధన గురవుతున్నామని అర్థం. చాలా అత్యున్నతంగా వెళుతున్నామని అర్థం. అక్కడ మనుషులుంటేనే క్రమశిక్షణ, మనుషులు లేకపోయినా ఆయన మాట గుర్తుంది నాకు, ఈసారి నోట్లో ఉంది. అక్కడ బైబిల్ లేకపోయినా నా లోపల మీరు ఏదో పని చేసుకుంటున్నారు, బైబిల్ అక్కడ మీ దగ్గర లేదు, కానీ మీరు అక్కడ చేసే పని మీరు నిబంధన జనులు. అంచేత మీ హృదయంలో ఉంది ఇప్పుడు నిబంధన. సో అది ఉన్నత నిబంధన అనమాట. ఇలాంటి ఉన్నత నిబంధన అంటారు. ఫుడ్ బదులు గంట పెట్టాడు, గంట బదులు బజర్ పెట్టాడు. ద లాస్ట్ ప్రయోగం కూడా చెప్పాడు. ఆ బజర్ ఈసారి బజర్ మోగిస్తూ దానికి కనబడేలాగా జెండా ఊపుతున్నాడంట, ఎర్ర జెండా. ఈసారి జెండా పెట్టాడు. జెండా పెట్టినా కూడా మళ్ళీ లాలజలం ఊరింది ఈసారి. సో అంటే ఈరోజు ఒకవేళ రేపొద్దున బైబిల్ని తీసేస్తే అప్పుడు కూడా మనము నిబంధన మన దగ్గర ఉంటే ఖచ్చితంగా అలా పాటిస్తాం. సో నిబంధన ఎప్పుడు కూడా సామాన్యీకరణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అనేక మంది మేలు పొందుతారు. అన్ని విషయాల్లో మనం పెర్ఫెక్షన్ వస్తుంది. కనుక అత్యున్నతమైన నిబంధన కూడా చేస్తుంది. ఇది మొట్టమొదటిదాన్ని. రైట్. రెండవది డిస్క్రిమినేషన్, విచక్షణ. ఈసారి ఆ కుక్కను ఎవడో కొనుక్కున్నాడు. కుక్కను కొనుక్కొని చెప్పాడు, ఆ కుక్క గంట శబ్దానికి కూడా లాలజలం వరదే దానికి అని చెప్పాడు. వాడు ఒక గంట కొడుతున్నాడు, కానీ దీనికి లాలజలం ఊరల. ఎందుకు ఊరలేదంటే అది డిస్క్రిమినేట్ చేసుకుంది. ఈ గంట వేరు, ఆ గంట వేరు, ఈ బోధ వేరు, ఆ బోధ వేరు, ఈ ఆత్మ నడిపింపు వేరు, ఆడి నడిపింపు
వేరు. విచక్షణ తెలుస్తుంది నిబంధనలో ఉన్నవాడికి. ఈ విచక్షణ తెలియలేదు అనుకోండి, నీకు నిబంధన లేదని అర్థం. నిబంధన ప్రజ కాదు అసలు. విచక్షణ, డిస్క్రిమినేషన్, విచక్షణ. అంచేత ఆ విచక్షణ మనకి ఆత్మ నేర్పిస్తాడు కదా. హెబ్రీ పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం కలిగి ఉన్నాడు. కనుక మీ జ్ఞానేంద్రియాలు సాధకతతో ఉంటాయి, నిబంధనతో ఉంటాయి. మీకు ఎప్పుడు నిబంధనతో ఉన్న మీ కళ్ళు, నిబంధనతో ఉన్న మీ చెవులు, ఏం వినకూడదో మీకు తెలుసు, ఏం చదవకూడదో మీకు తెలుసు, ఏం చూడకూడదో మీకు తెలుసు. సో మీకు విచక్షణ తెలుస్తుంది. మీకు సంగతి తెలుసా, చిన్న పిల్లలకు కూడా ఈ విచక్షణ ఉంటుంది. వాళ్ళ డాడీ బండేదో ఇతరుల బండేదో పిల్లడు తెలిసిపోతాడు. ఏది చూసి కాదు, ఆడు ఇంట్లో ఉంటాడు, మా డాడీ బండి వస్తున్నాయి, వాళ్ళ డాడీ బండి లాంటివి ఉండవా? ఇది మా ఇంట్లో మేము గమనించిన విషయాలు. అరే మా డాడీ వచ్చేస్తున్నాడు, ఎలా వచ్చేస్తున్నాడు? మా డాడీ బండి తెలుసు, బండి శబ్దం తెలుసు. మీరు గుర్తించారా? అబద్ధ బోధకిని మామూలు బోధకి. యోహాను మొదటి పత్రిక 4:1 అన్నాడు ఆ మాట. యోహాను మొదటి పత్రిక 4:1. ప్రతి ఆత్మను నమ్మకూడదు మీరు. దేవుని సంబంధం అనివో కావో. ఈ డిస్క్రిమినేషన్, విచక్షణ. ఈ విచక్షణ ఆత్మ ద్వారా మనకు వస్తుంది. ఆత్మే చెబుతూ ఉంటాడు. ఆ మాట కూడా మనం రాసుకోవచ్చు అక్కడ. యోహాను స్వార్త 16:8. ఆత్మ వచ్చినప్పుడు 3 విషయాలు చెప్తూ ఉంటాడు మనకి పరిశుద్ధాత్ముడు. ఏంటది? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి చెప్తాడు. అంటే అర్థం ఏంటి? పాపం అంటే ఏంటి? నడవకూడని మార్గం. నీతి అంటే ఏంటి? నడవలసిన మార్గం. తీర్పు అంటే రిజల్ట్, దేనికి ఏ రిజల్ట్ వస్తుందో చెప్తుంటాడు. డిస్క్రిమినేట్. మనం ఖచ్చితంగా విచక్షణ మనం కలిగి ఉండాలి. బోధకే అబద్ధం. ఇక్కడ ఈ గంటకే ఆ గంటకే ఎలా కాదని ఆడు బజర్ మోగించాడు. బజర్ మోగించినా రాట్ల, జెండా ఊపినా ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయలేడండి. మీరు లేఖనానికి కట్టుబడిపోయి ఉన్నప్పుడు, మీరు దేవునితో నిబంధనకు గురైపోయి ఉన్నప్పుడు ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయలేడు. మోసం చేయబడ్డావంటే అర్థం ఏంటనమాట? నీలో నిబంధన సరిగ్గా లేదు. ఉంది నిబంధన సరిగ్గా లేదు. నిబంధన పర్ఫెక్ట్గా ఉందనుకోండి, విచక్షణతో ఇది మావాడు కొట్టింది గంట కాదు. సో అక్కడ కూడా దానికి తెలుసు. బజరికి గంటకి, ఆహారానికి, జెండాకి విచక్షణ తెలుసు. కానీ నిబంధనతో ఉంది కనుక చిక్కమండి గారు వచ్చినా, పాల్సన్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా దైవజనుడిగా చక్కగా నువ్వు ఆ నిబంధన ఉంది కనుక అలా గౌరవించావు. నువ్వు గౌరవించలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటనమాట? నీకు ఆ నిబంధన లేదు. దానికి తెలుసు. బజర్కే అదే రెస్పాన్స్ వచ్చింది, గంటకే అదే రెస్పాన్స్ వచ్చింది, జెండాకి అదే రెస్పాన్స్ వచ్చింది, ఆహారానికి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. కనుక అలాంటి జనరలైజేషన్, అలాంటి నిబంధన ఉన్నప్పుడు డిస్క్రిమినేషన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అది కూడా మనకి. అందుకనే తెస్సలోనికే మొదటి పత్రిక 5 21, 22 చదవండి ఒకసారి. తెస్సలోనికే మొదటి పత్రిక 5 21, 22 చదవాలి. ఇందులో ఇంకో 2 రిఫరెన్స్లు రాసుకోండి. యెషయా గ్రంథం 5:20, అది కూడా చదవండి. ఇంకొకళ్ళు మత్తయి సువార్త 7:15, 16 చదవండి. ఆ 3 రిఫరెన్సెస్ చదవండి. తెస్సలోనికే 5:21, 22. ఆర్పకండి, చేయకండి. అది పరీక్ష చేయండి. మీలేంది ఏంటో విచక్షణతో కలిగి ఉండండి. అది ఆ డిస్క్రిమినేషన్ తెలియాలి మీకు. అన్నీ పరిశీలన చేయండి. అది ఈ బోధ ఏంటరా, ఎలా ఉందేంట్రా, ఇక్కడ ఎలా చెప్తున్నారు ఏంట్రా అని అనేది మీకు తెలియాలి. మీరు నిబంధనలో ఉంటే తెలుస్తుంది. అదే నిబంధన సూత్రాలు ఇది 2వ దాన్ని.
అని తర్వాత ఏమన్నాడు అక్కడ? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అలాగని చెప్తున్నారు కదా జనాలు. ఎలా నమ్ముతున్నారు మీరు అసలు? చీకటినే వెలుగని చెబుతున్నారా? వెలుగునే చీకటని చెబుతున్నారా? నీతినే దుర్నీతి చెబుతున్నారా? దుర్నీతిని తీసుకొచ్చి నీతి చెబుతున్నారా? మీకు లేదా కాన్షియస్ లేదా? మీకు కాన్షియస్ ఉంది కానీ నిబంధన లేదు, మీకు కండిషన్ లేదు. కండిషన్ లేదు. ఆ కండిషన్ ఉందనుకోండి, ఆ కండిషన్లోనే నీకు జనరలైజేషన్ ఉంటుంది. ఆ కండిషన్లోనే నీకు ఉన్నత క్రమ నిబంధన ఉంటుంది. ఉన్నత క్రమ నిబంధన అంటే చెప్పాను నేను. శిఖామణి గారే కాదు, అక్కడ జాన్సన్ గారు ఉన్నాను కూడా అదే రెస్పాన్స్ ఉంటుంది నాకు. కనుక ఆ టైంలో అక్కడ పీటర్సన్ గారు ఉన్నా అదే రెస్పాన్స్ ఉన్నారు. అక్కడ ఎవరున్నా ప్రసాద్ ఉన్నా అదే రెస్పాన్స్ ఉన్నారు. దేవుని ద్వారా మాట్లాడుతున్నారు. ఒకడు మాట్లాడలేదు అనుకోండి, ఇది తెలిస్తే డిస్క్రిమినేషన్, విచక్షణతో మనం గుర్తించగలం. ముందు నీకు జనరలైజేషన్ ఉండాలి కదా, దాన్ని ఆ ప్రేమను పంచగలిగిన, అలా ఉండగలిగిన జనరలైజేషన్ ఉండాలి. మూడోది చెప్పి నేను ముగిస్తాను. చూడండి అక్కడ మూడోది, మూడవ రెఫరెన్స్ అది గురి చర్మం వేసుకొని, గురి చర్మలు వేసుకొని వస్తారు. కొందరు ఇంటింటికి కూడా తిరుగుతుంటారు, పేపర్లు ఇస్తుంటారు, కావలికోట, తేజీరులు ఇలాంటి పుస్తకాలు ఇస్తుంటారు. యేసుప్రభు దేవుడు ఎలాగయ్యాడు అని పుస్తకాలు అందిస్తూ ఉంటారు. కనుక ఆదివారం మీరు ఎలా కూడుకుంటున్నారు అని పుస్తకాలు ఇస్తుంటారు. వీళ్ళంతా పాడు చేసే నాశనకారులు. కనుక మీరు గుర్తించండి. మూడవది, చాలాసార్లు మీకు ప్రోత్సాహం, రైట్ ఆహారం పెడుతున్నాడు, అసలు అన్నం పెట్టడం మానేశాడు. 3 రోజులు అన్నం పెట్టలా. తన ప్రయోగంలో అన్నం పెట్టకుండా ఈసారి గంట కొట్టాడు. అంటే ఆహారం పెట్టినప్పుడు లాలాజలం ఓర్తుంది, ఆహారం పెట్టేటప్పుడు గంట కొడుతున్నాడు. గంట కొట్టాడు, లాలాజలం ఊరట్ల. ఎందుకని? వీడు అన్నం పెట్టట్లా, గంట కొడుతున్నాడు కానీ అన్నం పెట్టలా. మళ్ళీ రెండో రోజు గంట కొడుతున్నాడు కానీ అన్నం పెడతలా. మూడో రోజు మళ్ళీ గంట కొడుతున్నాడు కానీ అన్నం పెడతలా. అప్పుడు దీనికి లాలాజలం ఊరట్లా. ఎందుకు ఊరలేదు అనే దాని మీద మళ్ళీ ఒక 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 థీరీని పెట్టాడు. ఎందుకు ఊరట్లా? ఎందుకు ఊరట్లేదంటే అక్కడ నిబంధన చెడిపోయింది. తనకిను ఆ కుక్కకి మధ్య ఉన్న నిబంధన చెడిపోయింది. దాని పేరు విరమణ, ఎక్స్టెన్షన్. విరమణ అయిందనమాట. విరమణ అయిపోయినప్పుడు నీకు అభ్యసనం జరగదు. ఆడు చర్చికి రాడు, నీతో ఉండడాడు. నీతో ఎందుకు ఉండలేదు? విరమణ అయింది. విరమణ. ప్రతిస్పందన మనకి తగిన పునర్బలనం మనం ఇవ్వకపోతే, మీరు గంట కొట్టారు, ఫుడ్ పెట్టలేదు అనుకోండి, స్కూలుకి రమ్మన్నారు, పాఠాలు చెప్పలేదు అనుకోండి, చర్చిలోకి వచ్చిన తర్వాత సోది చెబుతున్నారు అనుకోండి, వాళ్ళలో అభ్యసన నిబంధన ఏమైపోద్ది? విరమణ చెంది. విరమణ చెందింది. మందిరం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, దైవజనులు అంటే ఇష్టం ఉండదు, నీతో ఉండటానికి ఇష్టపడరాళ్ళు. ఎందుకు ఇష్టపడలేదంటే ఏదో అభ్యసనంలో ఏదో తగిన ఫలం అక్కడ లభించలేదు. ఇక్కడ గంట కొడుతున్నారు కానీ ఫుడ్ లేదు అక్కడ. నువ్వు ఖచ్చితంగా రమలరా అంటున్నారు కానీ దానికి తగిన ఫలం అక్కడ లేదు. అక్కడ పిలుస్తున్నారు కానీ దానికి తగిన ప్రతిఫలం లేదు అక్కడ. అప్పుడేమవుద్ది? ఇక వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. విరమణ. చాలామంది అలా విరమణ చేశారు. ఎందుకంటే వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక. దీన్ని ఇంకొక విషయంలో చెప్పాడు. ఇది థియరీ అయితే దీన్ని పౌలు ఎలా చెప్పాడంటే, ఆడు బూతులు ఆడుతున్నాడు, నిబంధనతో బూతులు ఆపచ్చు. వాడు సరిగ్గా చేయట్లేదు, నిబంధనతో బద్ధకాన్ని నుండి తొలగించవచ్చు. విరమణ పాజిటివ్గా తీసుకుంటాం. పాజిటివ్గా అంటే అర్థం ఏంటి? చాలా విషయాలు మనం విరమణ చెందించాలి.
అలా చేయొచ్చు. అభ్యసనలో అభ్యసనాన్ని ప్రోత్సహించండి, అభ్యసనానికి హాని కలిగించే వాటిని విరమింపజేయండి అని ఇదే థియరీని అలా చెప్పమన్నాడు. మీరు ఇవ్వకపోతే విరమణ చెందుతుంది. కానీ ఒకటి అభ్యసనలో ఉన్నా కూడా నెగిటివ్గా ఉన్నాడు అనుకోండి, దాన్ని విరమింపజేయాలి. ఏసీ ఆ మెథడ్ చెప్పాడు. పౌలు అభ్యసనకి ఎలా చెప్పాడో ఇప్పుడు మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం. ఎప్పుడైనా సరే ప్రతిస్పందనకి తగిన పునర్బలనం మనం ఇవ్వనప్పుడు అది విరమణ చెందుద్ది. ఉదాహరణకి మీరు హోంవర్క్ చేయనోడిని పర్లేదులేరా పనిలే అన్నారు అనుకోండి, రెండో రోజు కూడా వాడు మళ్ళీ హోంవర్క్ చేయడు. అర్థమైందా? మీరు అక్కడ నిబంధనని ఖచ్చితంగా పెట్టారు. ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు చేయలేదు? నిలబడి రోజు నిలబడి ఎక్కడ అని వాడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చారు. రెండో రోజు వాడు హోంవర్క్ చేస్తాడు. అంటే ఆడిలోని బద్ధకాన్ని మీరు ఏం చేశారు? విరమింపజేశారు. ఎలా చేశారు? నిబంధనతో. యేసు ప్రభువు కూడా మనలో ఉన్న వ్యతిరేక లక్షణాలని ఆపడానికి నిబంధన చేశాడు. మీరు నాతో ఉంటే పాపం చేయరు అన్నాడు. పాపం చేయరు. మీరు పాపం చేయకుండా ఎందుకు చేయలేరు? మీరు పరిశుద్ధాత్మ మీలో ఉండి కంట్రోల్ చేస్తుంటాడు. అప్పుడు మీరు విరమిస్తారు. ఆ కార్యాలు విరమించండి, ఈ కార్యాలు ప్రోత్సహించండి. అది దాన్ని ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది. చదవండి రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏటికి విరమింపలేదు. పాపానికి దాసులు కాకుండా విరమణ అవ్వాలి. అది పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి. అంటే దానికి ప్రాక్టీస్ ఇవ్వకండి, మీరు దానికి ఫుడ్ పెట్టకండి. మీరు పాప శరీర సంబంధమైన వాటికి మీరు ఫుడ్ పెట్టకపోతే అదేమవుద్ది? విరమించిపోద్ది. ఇంకా మాటిగాడు అలా చేస్తున్నాడు, దానికి ప్రోత్సహించట్లే. మీరు ప్రోత్సహించినప్పుడు మీకు తెలుసా, జువెనైల్ డెలిక్వెన్సీ అని సైకాలజీలో నేర ప్రవృత్తి తల్లిదండ్రుల నుండి పిల్లలకు వస్తుందని ఉంది. జువెనైల్ డెలిక్వెన్సీ అంటారు దాన్ని. నేర ప్రవృత్తి తల్లిదండ్రుల నుండి పిల్లలకు కూడా వస్తుంది అని రుజువైంది. అయితే దానికి సైకాలజీ ఏం చెప్తుందంటే, నువ్వు కట్టుదిట్టమైన నిబంధనలో నీ పిల్లల్ని పెంచితే వాళ్ళలో ఉన్న నేర ప్రవృత్తి బయటికి రాదు. అన్ని నిబంధనలతో పెంచితే నేర ప్రవృత్తి బయటకు రాకుండా అణిచివేయబడుతుంది అన్నమాట. ఉంటుంది లోన, కానీ ఏమవుతుంది? పైకి రాకుండా మీరేం చేస్తున్నారు? గలతీ పత్రికలు అంటాడు, ప్రాచీన స్వభావాన్ని మేకులతో సిలువకు కొట్టేసి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అంటాడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనమా అక్కడ. దాన్ని ప్రాచీన స్వభావాన్ని సిలువకు క్రీజం చదువమ్మ. ఏదీ లేదు, ఇచ్చలతో దురాశలతో సిలువేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇంక మళ్ళీ సిలువ వేయబడిన వాడు రావటానికి వీల్లేదు, కార్యాలు చేయడానికి వీల్లేదు. మీరు దురాశలను సిలువేశారు. అది విరమణ చేయాలి. ఎంతమ్మా? గలతీ 5:23. ఇది విరమణ చేయాల్సింది. ఏసే నేర్పిన పాఠం ఇది. పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చాడు అనుకోండి, విరమణ అయిపోతాయి. అంటే అన్ని విషయాలు సెల్ఫ్ కంట్రోల్ వచ్చేది. తిమోతి 2వ పత్రిక 1:7. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవ్వలేదు. కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను రాసుకోవాలి అక్కడ. తిమోతి 1:17. ఇంద్రియ నిగ్రహము కలిగిన 1:7 ఇంద్రియ నిగ్రహం. అంతేకాకుండా సాతానుగాడు వచ్చాడు అనుకోండి, ఆడిని మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? లేకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:5. వితర్కాలు, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా అరెస్ట్ చేస్తాం. ఏం చేస్తాడంటే అరెస్ట్ చేస్తాడంట. అరెస్ట్ చేయటం ఏంటంటే కదలకుండా చేయడం. అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆడనే బయటికే రాకుండా. నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? పనికిమాలిన ఆలోచన. ఆ మాట ఉంది అక్కడ 10:5 కొరింథీ 2వ పత్రిక. ఆ ఆలోచనల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం, విరమణ చేస్తున్నామే కాదు, దాన్ని కదలకుండా ఇక మళ్ళీ ఆలోచనలు రాకుండా.
క్రీస్తు చెరపట్టేస్తున్నాను అంతే. మళ్ళీ ఏదో సరెండర్ అయిపోవటమే, ఇంకా మాట్లాడకూడదు అసలు విరమణ. కనుక ఈ విరమణ చేయండి, పనికిమాలిన విషయాలు విరమణ చేయండి. అంతేకాని అభ్యసనం విరమణ చేయకండి. అభ్యసనాన్ని ప్రోత్సహించండి, అభ్యసనాన్ని ప్రోత్సహించండి. అందుకే యేసుప్రభు కూడా ఏమన్నాడు, ఇక మళ్ళీ లేకుండా పాపాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చివరతను తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తివేసి పాపాలని క్షమించి ఇవన్నీ వరుసగా చేశాడు అక్కడ. అందుకని ఇక మళ్ళీ పాపం నీ మీదకి వచ్చే అవకాశం, నీ దాడి చేసే అవకాశం లేదు. కొలసి 2:13-15 కొలసి 3:9 కూడా చదువుతామండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. కొలసి అది చూసారా, ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయలే, పరిత్యజించండి, విడాకులు ఇవ్వండి అన్నారు. ప్రాచీన స్వభావానికి సుమా 3:9 ఇచ్చేయండి, విరమణ ఇచ్చేసేయండి, విరమణ అయిపోవాలంతే. ఇక మళ్ళీ అది బయటకు రాకూడదు. ఎంత మంచి థియరీ అండి ఇది. కనుక విరమణ మన జీవితాల్లో. అందుకనే పేతురు కూడా రాస్తుంది చివరిగా, అది కూడా నోట్ చేసేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉంటాయి. మీరు దేవునికి ఇష్టంగా బతకండి, ఎంతకాలం అన్ని జీవుల ఇష్టాన్ని మీరు నెరవేరుస్తారు అని అంటూ ఏమన్నాడు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4. కనుక ఆయుధంగా ధరించుకోండి, నడుచుకొనక పాపంతో జోలి లేకుండా ఉండండి. అది పాపంతో ఏముండకూడదు మీకు. మాకు ఏం పదం అండి అసలు, గ్రామాల్లో బాగా వాడతాను. యాడ్ జోలి నీకు ఎందుకు ఇలా, దుష్ట సంగతి మంచి నడవండి, చెరుపును పాడు చేస్తుంది. కనుక నువ్వు ఆడి జోలి ఎందుకు, వాటి జోలి ఉండకూడదు నీకు, విరమణ చేసి. ఇదండి 5 సూత్రాల్లో మనం 3 సూత్రాలు నేర్చుకున్నాం. నిబంధనకు గురైనడు, నిబంధనకు గురైతే అన్నిట్లో సాధారణీకరణ కనబడాలి, నీ ప్రేమ అన్నిట్లో కనబడాలి, నీ దాతృత్వం అన్నిట్లోనే కనబడాలి. పౌలు తిమోతికి రాస్తాడు, అన్నిటి అందు, ఎన్నిటి అందు, పాటికి అనమాట, అన్నిటి అందు, విశ్వాసంలో, ప్రేమలో, భక్తిలో, అన్నిటి అందు నిన్ను నీవే కనపరుచుకో అంటాడు. అన్నిటి అందు మితంగా ఉంది, ఇలా ఉండు, అన్నిట్లో ఉండాల్సిన జనరలైజేషన్. రెండోది, అలా చేసేటప్పుడు విచక్షణ కావాలి. దైవజనుడు వచ్చాడు 11:30 గంటలకి, బస్సు దాడిపోయింది. అప్పుడే పైన వేసారనమాట. నేను కాదు ఇందా పెంకిటిల్లు ఉన్న రోజులు, చర్చి పెంకిటిల్లు ఉన్నప్పుడు నేను వేడి నీళ్ళు కాసి అమ్మ కోడిగుడ్లు కూరండి దైవజనుడికి పెట్టి, మంచం వేసి, దుప్పటేసి, అరికలంతా పెట్టి, ప్రార్థన చేసుకోవడానికి సాపేసి, నీళ్లు పెట్టి, చివరి వరకు కూడా 12:30కి ఓకే బ్రదర్ 5 గంటలకి కాఫీ తీసుకొస్తానని చెప్పి వచ్చి పడుకొని 5 గంటలకి అలారం పెట్టుకొని లేచి వెళ్తే ఆడు లేడు, మైక్ సెట్ లేదు. నేనే బాధ్యుడు. 2 మైకులు యాంప్లిఫైర్ లేదు, ఆడు లేదు. సంచితో బైబిల్తో వచ్చాడనమాట. నాకేం లేదనమాట. అది విచక్షణ లేదు, గుర్తింపు లేదు నాకు. కనుక నేను సామాన్యంగా అలాగే మోసపోయిన ఎక్కువ విచక్షణ ఉండాలి. కనుక అభ్యసనం ముందు కొనసాగటానికి చేసుకోవాలి. ఎప్పుడు కూడా అలా కొనసాగాలంటే దానికి కావాల్సిన ఫోర్స్ ఇస్తుండాలి. ఇటు అభ్యసనానికి ఫోర్స్ ఇవ్వాలి, అటు నెగిటివ్స్కి. నువ్వు దీనికే ఇవ్వలేదనుకో, అభ్యాసంలోనే వచ్చాడు పాపమాడు మోసుకొని పైకి వచ్చాడు, వెంటనే ఏం మాట్లాడలేదు అనుకోండి, రెండోసారి మోయాడు. నువ్వేం చేయాలి, అడిగి ప్రోత్సాహం. అక్కడ మళ్ళీ స్టిమ్యులేషన్ కలగాలి, రెస్పాన్స్ రావాలంటే స్టిమ్యులేషన్ రావాలి. ఇక్కడ మీకు అందరికీ స్టిమ్యులేషన్ ఇవ్వడానికి నేను ఏమి ఇవ్వలేదు, బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు, అయినా కూడా మీకు స్టిమ్యులేషన్ ఉంది అంటే ఉన్నతమైన నిబంధనకు గురైన వాళ్ళు మీరు. చాలా సంతోషం. ఫ్యూచర్లో అన్నీ అయిపోయిన తర్వాత మనం చేసుకుందాము. గుర్తుపెట్టుకోండి, విరమణ ఇది 3ది. 4, 5 అలా విరమించిపోతే నెక్స్ట్ ఆ కుక్కని తిరిగి అభ్యాసంలోకి ఎలా ప్రవేశపెట్టాలి. ఒకవేళ కనుక చాలామంది అలా మానేస్తే మనం వాళ్ళని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది 4, 5 యొక్క ఆ థియరీ చేత మనం నేర్చుకుందాం. ఆ రీతిగా
యేసయ్యని మాదిరిగా పెట్టుకొని మనం కూడా బోధన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం రండి. బ్రదర్ మోహన్ రావు గారు వచ్చి ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ స్వరూపి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కృప చూపుతూ వస్తున్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీ దాసుని ద్వారా ప్రభా ఈ యొక్క ఆత్మ సమ్మేళన నైనా తండ్రి నైనా కార్యక్రమంలో తండ్రి అనేక విషయాలు తండ్రి నైనా విశదపరిచి సేవకులుగా మాకు అర్థం అవడానికి చెప్పిన తండ్రి వాక్య లేఖనాలు బట్టి నైనా స్తుతిస్తున్నాం దేవా తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతటికి నైనా తండ్రి మీరే కృప చూపుతూ నడిపిస్తున్నందుకు వందనాలు. నీ దాసుని ఇంకా తండ్రి నైనా నీ ఆత్మతో ఎత్తుపట్టుకుని అనేక విషయాలు తండ్రి నైనా వాక్య మర్మాలు తండ్రి నైనా బోధించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం తండ్రి నైనా అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరిపించమని మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని నీ దాసుని చేరొచ్చిన నీ దాసులను అందరిని దీవించి ఆశ్రయించమని మా రక్షకుడున్న ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.